రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏంటి వైసీపీ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అంతా బాగానే చేశారు కానీ అందరికి డబ్బులు ఇవ్వడం అన్నీ అభివృద్ధి అనేది లేదు, ఎక్కడ కనిపించలేదు. మిడిల్ క్లాస్ అయితే నరకం అనిపిస్తున్నారు. ఈ మద్య విషయం కోసం సుమారు 80 రూపీస్ ఉండేది చీప్ లిక్కరు, ఇప్పుడు వచ్చేసి 2.30 ఉన్నారు. దాంట్లో వేల మంది చనిపోతున్నారు కార్మికులు అది తాగేసి. అది ప్రధాన అంశం, అది ఎవరికి తెలియడం లేదు అసలు. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఉన్నాయి చూసారా, అది 80 రూపాయలు 90 రూపాయలు పప్పులు ఉండేటి 100 150 160 ఉన్నాయి. అది ఆయన ఘనత. కరెంటు బిల్లులు అయితే తోలు వలిచేస్తున్నారు కరెంటు బిల్లులు. ఏ విధంగా సామాన్య మానవుడి దగ్గర డబ్బులు తీసేయాలా అనేదే ఆయన కాన్సెప్ట్. ఇంకే విధంగా చెప్పాలా పరిపాలన గురించి? అయితే చంద్రబాబు పరిపాలన వచ్చే అవకాశం ఉందా ఈసారి? వస్తుందేమో. ఇప్పుడు ఎందుకంటే జనసేన వీళ్ళందరూ కలిశారు కదా, రావచ్చేమో. ఎందుకంటే ఈ పరిపాలన మీద వెక్స్ అయిపోయిన వాళ్ళు ఎటువైపు పోతారో ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకొక ఆమె వచ్చింది కదా, షర్మిల అని వచ్చింది కదా, ఆమె ఏమైనా ఈ వ్యతిరేక ఓట్లు ఆమె చెల్చవచ్చు. ఎందుకంటే ఇది ఇంత పరిజ్ఞానంతో ఏంటంటే ఆలోచించడంలో మాకు డబ్బులు వచ్చాయి, మా అకౌంట్లో పడుతున్నాయి, మా ఇళ్లకు వస్తున్నారు అని చెప్పేసి అనుకునే వాళ్ళు 100కి 10 మంది 15 మంది ఉన్నా కూడా మిగతా అంతా వ్యతిరేకులే ఉండేది, వ్యతిరేకంగానే ఉండరు. ఇంకా ఈ దొంగ ఓట్లు ఇవన్నీ ఏంటంటే ఈ గగ్గోలు పడుతున్నారు కదా, దాన్ని ఏంటంటే అది కరెక్టో కాదో ఏంటంటే రేపు రాబోయే దాంట్లో ఎట్ట జరగద్దో ఏంటంటే పరిపాలన అయితే మిడిల్ క్లాస్ బాగా ఇబ్బంది పడుతున్నారు. నారాయణ గారు వచ్చే అవకాశం ఏంది వస్తారని అనుకుంటున్నారు. రాబోయేటప్పటికే ఇంకా ఎవరైనా బాగా పెద్ద శక్తులు క్యాండిడేట్లు వచ్చారనుకోండి, నారాయణ పరిస్థితి ఎట్టుంటుందో ఏంటంటే లాస్ట్ టైం కూడా వస్తారు ఆయనకి ఏమి గెలిచేస్తారు అనుకున్నారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టాను, నేను రాకపోతానా అని చెప్పి ధీమాతో ఉన్నారు. ఇప్పుడు జనాలు నాడి కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది అసలు. ఓకే.